నమస్తే. డయాబెటీస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది, ఎలాంటి ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ వస్తుంది? ఈ మధ్య పిల్లల్లో కూడా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరొక వైపు ఏ వయసు వారిలో నరాల బలహీనత ఎక్కువగా కనిపిస్తోంది? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు డాక్టర్లో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ రతన్ కుమార్ గారు. నమస్తే డాక్టర్. సో ఏం చెప్తారు? ఈ మధ్య అసలు ఏజ్ సంబంధం లేదు, చిన్న పిల్లల్లో పెద్దల్లో చాలా వరకు అందరిలో కామన్ గా చూస్తున్నాము డయాబెటీస్ అంటున్నారు. సో ఎందుకు అసలు డయాబెటీస్ వస్తుంది? డయాబెటీస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అవునండి, కరెక్టే. ఇవాళ రేపు మనం బాగా చూసుకున్నట్టయితే డయాబెటీస్ అనేది చాలా దీర్ఘకాలపు సమస్యలాగా మారిపోయింది. అది ఏజ్ రిలేటెడ్ ఏం కాకుండా కూడా చిన్నపిల్లలకైనా, మిడిల్ ఏజెస్కైనా, ఎల్డర్లీ ఏజెస్కైనా సమానంగా ఉంటుంది. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి నార్మల్ కరంగా ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడైతే ఎక్సెస్గా మారుతుందో, ఉండాల్సిన లెవెల్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం డయాబెటీస్ అని అనుకోవచ్చు. జనరల్గా డయాబెటీస్ మనకు మెయిన్గా 2 టైప్స్ ఉంటాయండి, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. మెయిన్గా దీని డిఫరెన్సెస్ ఏంటి అంటే, టైప్ 1 డయాబెటీస్లో మనకు మెయిన్గా మనం తిన్న ఆహారం ఎనర్జీ రూపంగా మారాలి అంటే మనం తిన్న వాటిల్లో ఫుడ్లో ఫ్యాట్స్ ఉండొచ్చు, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ఈవెన్ ప్రోటీన్స్ కూడా ఉండొచ్చు. అవన్నీ ఫుడ్లోకి మారి అంటే గ్లూకోజ్లోకి మారి ఎనర్జీ రూపంలో మన బాడీ అంతా అబ్జర్వ్ అవ్వాలి అంటే మనకు మెయిన్గా ఒక ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్యాంక్రియాస్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్ అనేది ఉంటుంది. అది మెయిన్గా దాంట్లో బీటా సెల్స్ అనేటివి ఉంటుంది. ఆ బీటా సెల్స్ మనకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే క్రమంలో తక్కువ మోతాదుగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, లేకపోతే అసలుకే బీటా సెల్స్ అనేది డిస్ట్రక్ట్ అయిపోయి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. సో టైప్ 1కి టైప్ 2కి మెయిన్గా డిఫరెన్సెస్ ఏంటి అంటే, టైప్ 1 డయాబెటీస్ మిలిటస్లో మనకు అసలు ఇన్సులిన్ అనేది ప్రొడక్షనే జరగదు. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎందుకు జరగదు అంటే ప్యాంక్రియాటైటిస్ కావచ్చు, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ గ్లాండ్ కావచ్చు, ఆటోఇమ్యూన్ డిజీజెస్ వల్ల చిన్నప్పటికే అంటే మదర్ నుంచి ఫీటస్కి రావడము, అంటే ప్రెగ్నెన్సీ టైప్ 1లో మదర్ నుంచి ఫీటస్కి ప్రెగ్నెన్సీ టైంలో రావడము, అంటే దానివల్ల మదర్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న టైంలో మన ఫీటస్కి కూడా అంటే పిల్లలకి రావడము, అది టైప్ 1లో చూసుకుంటాం. సో దీంట్లో టైప్ 1లో ఏంటంటే అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే జరగదు. అంటే దానివల్ల మనకు దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అంటే బయట నుంచి ఇన్సులిన్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటారు. ఇంకా టైప్ 2కి వచ్చేస్తే, టైప్ 2 అనేది నార్మల్గా ఇది స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ అనమాట. ఇది చిన్నపిల్లలకి కాదు, మెయిన్గా మనకు మిడిల్ ఏజెస్లో కానీ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి ఎక్కువగా చూసుకుంటాం. ఈ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ మెయిన్గా మనకు సెడెంటరీ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇంకా ఆహారపు సమస్యలు అండ్ లైక్ ఇర్రెగ్యులర్ డైట్ తీసుకోవడం వల్ల, ఇర్రెగ్యులర్ టైంలో తీసుకోవడం వల్ల, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్ రిచ్ లైక్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, దానివల్ల ఎక్కువ చూస్తాం టైప్ 2 డయాబెటీస్ అనమాట. ఎస్, అంటే డాక్టర్ ఇందాక టైప్ 1 డయాబెటీస్ లో అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు అంటున్నారు. అంటే మదర్ కడుపుతో ఉన్నప్పుడు బేబీకి రాకుండా అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? అలాగే రాకుండా అలాంటి మెడిసిన్ ఏమైనా ఉంటుందా బేబీకి రాకుండా? బేబీకి రాకుండా మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్స్ అనేది మానిటర్ చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ ప్రెగ్నెన్సీ టైంలో లైక్ ఫ్యాట్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, మనం ఒక మీల్లో 1/2 ఆఫ్ ద పోర్షన్ కొంచెం వెజిటేబుల్స్ ఉండడము, 25% ఆఫ్ మీల్ కొంచెం ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, 25% కార్బోహైడ్రేట్స్ చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం డైట్ ఫాలో అయితే రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అంటున్నారు. ఇవాళ రేపు మార్కెట్స్ లో కూడా చాలా వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ వాల్యూస్ ఉన్నవి కూడా అంటున్నారు. నిజంగా అవన్నీ వాడితే బాగుంటుందా? అంటే కొంతమంది బ్రౌన్ రైస్ తినమని చెప్తారు, మిల్లెట్స్ తినమని చెప్తారు. కొత్తగా ఇప్పుడు జిఏ రైస్ అని కూడా వస్తుంది, మార్కెట్ లో అవైలబుల్ గా దొరుకుతుంది. సో ఏది తింటే మంచిది అంటారు? గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా మంచిదే. లైక్ మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవడము, అండ్ ఆల్సో లైక్ గ్లైసెమిక్ ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్ లోకి వచ్చేసరికి యాపిల్స్ తీసుకోవడము, అవకాడోస్ తీసుకోవడము, అండ్ ఆల్సో ఆరెంజెస్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకుంటే కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అది మంచిదే. అంటే డయాబెటీస్ రాకుండా మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకునే పద్ధతి ఇది.
అంటే ఎంతెంత రేంజ్ లో ఉంటే మన డయాబెటిక్స్ బార్డర్ లో కొంతమంది ఉంటారు. అంటే జనరల్ గా ఎవరు టెస్ట్లకి వెళ్ళరు, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తేనే వెళ్ళినప్పుడు వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు డయాబెటీస్ ఉందన్న విషయం తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇమీడియట్ గా మందులు వాడితే, అంటే ఒక్కసారి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది యూజ్ చేస్తే లైఫ్ టైం అంతా వాడాలి, వాళ్ళ హెల్త్ కి ఆ డ్రగ్ అలవాటు అయిపోయి మళ్ళీ ఇర్రివర్సిబుల్ చేసే అవకాశం ఉండదని అంటున్నారు. సో హోమియోపతిలో మనకి అంటే ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, అంటే ఇర్రివర్సిబుల్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా 100% ఇర్రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయండి. కాకపోతే ఏంటంటే మనకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మనకు తొందరగా వస్తే హోమియోపతిలో రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. కాకపోతే వాళ్ళకి మెయిన్గా అలోపతిలో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ డయాబెటీస్తో షుగర్ టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అంటే లైక్ మెట్ఫార్మిన్ అవన్నీ చూసుకుంటాం కదా, అది స్టార్ట్ చేస్తారు. తర్వాత దాన్ని ఇన్సులిన్ యూనిట్స్ లాగా మారుతుంది. సో అది మారకంటే ముందే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా 100% రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే హోమియోపతిలో ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అని హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము యూజ్ చేయడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పాథాలజికల్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో మెంటల్ సిమ్టమ్స్, స్ట్రెస్ ఎందుకు ఉంటుంది, ఆ కాజ్ ఎందుకు వస్తుంది, ఆ రూట్ కాజ్ని మనం తీసేటట్టయితే 100% రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలా ఏంటో వన్స్ వచ్చేసింది, చాలా వరకు ఎన్నో ఏళ్ల బట్టి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వాళ్ళు వాడుతూ ఉండుంటారు మెడిసిన్స్. సో అలాంటి వాళ్ళకి వస్తే అంటే తగ్గే ఛాన్సెస్ ఉంది, లైఫ్ టైం వాడితే వాడి కిడ్నీస్ ప్రాబ్లం అంటారు, ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది మెడిసిన్స్ వల్ల అంటుంటారు. సో అవన్నీ అంత స్టేజ్ వరకు దారి తీయకుండా అలాంటి వాళ్ళకి కూడా మెడిసిన్ ఉంటుందా? ఉంటుంది, 100% ఉంటుంది. జనరల్గా మనకు డయాబెటీస్లో ఫస్ట్ సిమ్టమ్స్ చూసుకోవాలి. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుందంటే డయాబెటీస్లో ఒక ట్రయాడ్ అనేది ఉంటుంది. అంటే ఒక 3 సిమ్టమ్స్ మెయిన్గా చూసుకుంటాం. ఒకటి ఏంటంటే పాలియూరియా అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం. ఇంకొకటి పాలిడిప్సియా అంటే దాహం ఎక్కువ అయ్యడం. ఇంకొకటి పాలిఫేజియా అని అంటాం. పాలిఫేజియా అంటే ఆకలి ఎక్కువ అవ్వడము, లైక్ వీక్నెస్ అయిపోవడము అండ్ ఆల్సో తిమ్మిళ్ళు రావడము. ఇంకా దాదాపు ఇది స్టేజెస్ లాగా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎర్లీ స్టేజెస్ లైక్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వచ్చినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు విధంగా ఆహార పద్ధతులు అండ్ ఆల్సో హోమియోపతి 2 కంబైన్గా చేసుకుంటే మొత్తానికి అరికట్టే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ క్రానిక్ డిసీజ్ లైక్ 10 years దాటి ఉన్న వాళ్ళకి కూడా మనం డైట్ కంట్రోల్ చేసుకుంటూ లైక్ హోమియోపతి కోర్స్ అనేది వాడుతూ ఉంటే మినిమం ఒక 2 to 3 yearsలో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా మొత్తానికి అలోపతి టాబ్లెట్స్ అనేటివి ఆపేయడానికి కూడా మనం దారి తీసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు డయాబెటీస్ వచ్చే ముందు అంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? మనకి ఏంటంటే చెమటలు ఎక్కువగా రావడము, ఫస్ట్ థింగ్ మళ్ళీ కళ్ళు తిరిగినట్టు అనిపించడము, తిమ్మిళ్ళు రావడం, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. జనరల్గా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. కాంప్లికేషన్స్ ఏముంటాయంటే ఒకటి డయాబెటిక్ న్యూరోపతి అని అంటాము, అంటే నరాల సమస్యలు రాకుండా ఆపడం, అదొకటి డయాబెటిక్ న్యూరోపతి. ఇంకొకటి డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటంటే కళ్ళకి సంబంధించింది. చాలా వరకు మనం బయట వింటున్నాం, లైక్ కెటరాక్ట్ వస్తున్నాయి అంటారు, రెటినల్ డిటాచ్మెంట్స్ వస్తున్నాయి అంటారు. అవన్నీ డయాబెటీస్ వల్ల కూడా వస్తుంది. క్రానిక్గా డయాబెటీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న రక్త కణాలు అనేది దెబ్బతింటాయి కంట్లల్లో. సో దానివల్ల రెటినల్ డిటాచ్మెంట్స్ రావడము, ఇవి మెయిన్గా చూసుకోవచ్చు. ఇంకొకటి డయాబెటిక్ నెఫ్రోపతి అన్నారు, కిడ్నీ సమస్య వస్తుందని. ఖచ్చితంగా వస్తుంది. మనం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోకపోతే కిడ్నీ సమస్యలు వస్తాయి. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. అంటే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అనేటివి ఉంటాయి. ఏంటంటే మనకు బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్క ఆర్గాన్స్కి సెల్స్ అనేటివి ఉంటాయి. సో కిడ్నీలో మనకు నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల GFR గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ తక్కువ అయిపోవడము, దానివల్ల కాళ్ళకి వాపులు రావడము, ఇవన్నీ తరచుగా చూసుకుంటాం. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ డయాబెటిక్ న్యూరోపతి అన్నారు, నెఫ్రోపతి అని చెప్తున్నారు. సో అంటే ఒక్కొక్కటి చెప్తున్నారు, అంటే ఒక్కసారి డయాబెటీస్ వస్తే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా డ్యామేజ్ అయ్యే స్థితికి వెళ్ళిపోతుంది. సో అంటే ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, మనకి ఇంకా డ్యామేజ్ కాలేదు లేకపోతే డ్యామేజ్ అయ్యే స్థితిలో ఉంది అని తెలుసుకోవాలి, దానికి సంబంధించిన టెస్ట్లు ఉంటాయి? జనరల్గా ఫస్ట్ మనం డయాబెటిక్స్ టెస్ట్ చూసుకున్నట్టయితే FBS అని అంటారు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అని. ఇంకొకటి PLBS, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అని అంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏంటంటే మనకు 100 లోపు, 80 to 100 లోపు ఉంటే అది నార్మల్ అన్నమాట. అదే 100 to 125 ఉంటే అది ప్రీ డయాబెటిక్ స్టేజ్. ఇంకా 125 కంటే ఎబో ఉందంటే ఖచ్చితంగా మనం డయాబెటీస్ అనుకోవచ్చు. ఇంకొకటి PLBS అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనమాట. ఈ PLBS ఏంటంటే మనకు 160 లోపు ఉంటే చాలా మంచిది. ఇంకా 160 to 200 ఉంటేనేమో అది కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు. ఇంకా 200 దాటింది అనుకోండి అది డయాబెటీస్ అనుకోవచ్చు. ఇంకొకటి మనకు మెయిన్గా తీసుకోవాల్సిన టెస్ట్ ఏంటి అంటే HbA1c. HbA1c అనేది ఏంటంటే మనకు 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ చెప్తుందన్నమాట. ఈ HbA1c ఎంత ఉండాలంటే మినిమం 6 లోపు ఉండాలి. 6 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా అది ప్రీ డయాబెటిక్ అనుకోవచ్చు. 6.2 దాటింది అనుకోండి
ఇది డయాబెటీస్ అనుకోవచ్చు. సో మనకి ఇది 8, 10 అది వరకు అంతవరకు ఉన్నా కూడా కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. మన కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే లైక్ ఫస్ట్ చెప్పాను కదా డయాబెటిక్ న్యూరోపతి అని. మన కాళ్ళకు తిమ్మిర్లు అనిపించడము, నరాల వల్లనే తిమ్మిరి అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి బర్నింగ్ సెన్సేషన్, పొడుస్తున్నట్టు సెన్సేషన్ అనిపించడము. ఇవన్నీ మనం గమనించుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అవుతే చాలా మంచిది. అంటే ఇందాక మీరు రేంజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, బ్లడ్ షుగర్స్ వాల్యూస్ గురించి HbA1c అనేది అంటే ఎంత దాటితే ప్రమాదకరం అంటే చాలా వరకు ఇప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ అరికాళ్ళలో మట్లు ఇవన్నీ చాలా వరకు కొంతమందిలో మనం చూడొచ్చు, చూడలేకపోవచ్చు, వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. అంటే ఎప్పుడెప్పుడు మనం ఈ టెస్టులు చేసుకుంటూ ఉండాలి, అది ఎంత రేంజ్ దాటితే ప్రమాదం అని గుర్తించాలి? జనరల్గా మనం FBS కానీ PLBS కానీ HbA1c కానీ FBS అండ్ PLBS ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ ఆల్సో పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఎవ్రీ మంత్ చేసుకుంటే మంచిది. అదే మనం HbA1c అని చెప్పాను కదా, ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేసుకోవాలి. ప్రతిసారి టెస్ట్ చేసుకున్నప్పుడు మనం HbA1c ఖచ్చితంగా చూసుకోవాలి. యాజ్ FBS చూసుకోకపోయినా PLBS చూసుకోకపోయినా HbA1c మాత్రం 100% చూసుకోవాలి. అది 6 లోపు ఉంటేనే కానీ మనం కంట్రోల్లో ఉంటున్నట్టు మనం గమనించుకోవచ్చు. వన్స్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది 6 దాటింది అనుకోండి, షుగర్స్ కంట్రోల్ లేవని మనం తెలుసుకోవచ్చు. అలా అంటే లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా దాన్ని చేసుకోవాలి, అంటే డైలీ యాక్టివిటీస్ అంటే ఏమేమి చేసుకోవాలి? ఈ మధ్య నిద్ర పోకపోవడం అనేది ప్రతి ఒక్కరు కామన్ గా చూస్తున్నాము. కొంతమంది అంతకు ముందు కొంచెం పెద్దవాళ్ళలో ఈ సమస్య ఉండేది, అంటే లేట్ గా నిద్ర పట్టకపోవడం, ఒక 2 గంటలు 3 గంటలు, కానీ ఈ మధ్య టీనేజర్స్ లో కూడా అసలు పడుకోవట్లేదు. సో దాన్ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోవాలి, ఎర్లీగా పడుకొని విధంగా కూడా, అంటే డైలీ మన యాక్టివిటీస్ ఎట్లా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? మీరు చెప్పింది కరెక్టే. మనం ఆహార పద్ధతిలో కానీ స్లీప్లో కానీ ఖచ్చితంగా చేంజెస్ చేసుకుంటేనే కానీ, ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఏజ్ ఏం చెప్పాను కదా ఫస్ట్లో, ఏజ్ రిలేషన్ ఏం లేకున్నా కూడా డయాబెటీస్ అందరికీ కామన్ అయిపోయింది. ఫస్ట్లో ఏంటంటే మనం ఒక 10-15 years బ్యాక్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలేటెడ్గా వచ్చేది డయాబెటీస్ అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం ఒక 5 years నుంచి చూసుకున్నట్లయితే చిన్న వాళ్ళకి కూడా మిడిల్ ఏజ్ కూడా అందరికీ వస్తుంది. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉండకపోవడము. ఇప్పుడు లైక్ మనకు IT వర్క్స్లో చూసుకున్నట్లయితే నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేయడము, ఇంకొకటి వాళ్ళకు ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము. దీనివల్ల ఇది షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు మనం అంటే వాళ్ళు ప్రివెంటివ్గా ఏం తీసుకోవాలి మెజర్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి తినడం. మెయిన్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేయడము. ఇంకొకటి ఒకటేసారి ఎక్కువ తినకుండా ఫ్రీక్వెన్స్ మనం పెంచుకుంటూ వెళ్ళాలి, ఇంటర్వెల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటూ ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా టైమ్స్ తింటూ ఉంటే మనకు గ్లూకోజ్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్సర్సైజ్ మినిమం ఒక 1 hour అయినా టైం తీసుకొని చేయాలి. అది చేసుకున్నట్లయితే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఫిట్గా ఉంటూ ఆల్మోస్ట్ ఆల్ గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది. అంటే మీరు ఇందాక తినడం గురించి మాట్లాడుతుంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి పర్ డే, అంటే ఎన్ని క్యాలరీస్ వరకు కన్జ్యూమ్ చేయాలి? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే కొంతమందిలో హెడేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు తొందరగా ఫుడ్ టైంకి తీసుకోకపోతే కళ్ళు తిరగడం అంటుంటారు. సో వాళ్ళకి వన్స్ తిన్నా కూడా హెడేక్ అనేది పోదు, అంటే వాళ్ళకి ఒక సెన్సేషన్ అంటే ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఓకే మాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనుకుని వాళ్ళు ఎప్పుడు గుర్తించి అంటే ఎన్ని గంటల అవర్స్ టైం తీసుకుని వాళ్ళు తినాలి? నార్మల్గా అయితే కొంతమంది ఏంటంటే ఓన్లీ మార్నింగ్ తినేసి నైట్ తినేసి మధ్యలో ఇంత గ్యాప్ పెడుతూ ఉంటారు. మార్నింగ్ హెవీగా తినేస్తారు, లిమిటెడ్గా కాకుండా హెవీ తినేసి అదే మనకు బాడీ అంతా సరిపోతుంది కదా అని వాళ్ళే అనుకొని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు మార్నింగ్ కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి. తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అప్పటి వరకు అబ్జార్ప్షన్ అయిపోతే మనకు మళ్ళీ వెంటనే ఆకలి అవుతుంది. ఒకటేసారి మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఉండాల్సిన మోతాదు కంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉండిపోతుంది కార్బోహైడ్రేట్స్తో. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండిపోవడం వల్ల మనకు ఇంకా ఆకలి అనేది అవ్వదు. జనరల్గా ఆకలి అవుతేనే కానీ తినాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు IT వర్క్స్లో కానీ లేకపోతే ఏంటంటే సెడెంటరీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వరకు డయాబెటీస్ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్ ఫ్యాట్ డెవలప్ అవుతుంది అనమాట, అంటే అబ్డామిన్ రీజియన్లో ఫ్యాట్ డెవలప్ అవ్వడము, దానివల్ల వాళ్ళకి డయాబెటీస్ వస్తుందన్నమాట. సో వాళ్ళు మనకు రెగ్యులర్గా డైట్ చేసుకుంటూ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ వెళ్తుంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అంటే ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరిదైనా లైఫ్ స్టైల్ అనేది జాబ్ పరంగా కూడా ఉంటే వాళ్ళు కుక్ చేసుకోలేరు. సో బయట దొరికే ఆర్టిఫిషియల్ ఫుడ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ని తీసుకోకూడదు? జనరల్గా ఏంటంటే మనకు సాచురేటెడ్ ఫుడ్ అనేది అస్సలు తీసుకోకూడదు. లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేకపోతే ప్యాక్డ్ ఫుడ్ కానీ ఇంకా కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ లైక్
కోక్ కానీ థమ్స్అప్ కానీ ఇవన్నీ ఆల్కహాల్ ఖచ్చితంగా అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. దాంతోపాటు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్లో ఏంటి అంటే మిల్లెట్స్ తీసుకోవడము, అండ్ ఆల్సో ఫ్రూట్స్లోకి వచ్చేసరికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ లైక్ జామకాయలు కానీ, గోవా అంటారు, జామకాయలు తీసుకోవడం కానీ, పొమగ్రానైట్ తీసుకోవడం కానీ, యాపిల్ తీసుకోవడం కానీ, దీంట్లో ఏంటి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది తీసుకున్నట్లయితే వాళ్ళకి చాలా బెటర్గా సపోర్ట్ చేస్తుంది. ఎస్, అంటే డాక్టర్ గారు చాలా మందిలో ఒక అపోహ ఉంది, ఫ్రూట్స్ లో దొరికేది ఫ్రక్టోజే కదా, గ్లూకోజ్ కాదు అంటారు. సో ఫ్రక్టోజ్ కదా, గ్లూకోజ్ కానప్పుడు ఎంత తీసుకుంటే ప్రాబ్లం ఏంటి అని ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంటారు. ఫ్రూట్సే కదా, సీజనల్ ఫ్రూట్స్ రాగానే ఒక సీజన్ రాగానే ఒక సీజన్ లో సీతాఫలం కానీ సపోటా కానీ దొరుకుతాయి, విపరీతంగా తింటూ ఉంటారు. సో అది తినడం మంచిదేనా? జనరల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది మీరు చెప్పిన ఫుడ్లో, లైక్ సపోటా కానివ్వండి, సీజనల్ ఫుడ్ లైక్ కస్టర్డ్ యాపిల్స్, సీతాఫలం కానీ, దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఫస్టే చెప్పాను కదా, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ మాత్రం అవాయిడ్ చేసుకుంటే మంచిది. తీసుకున్నా కానీ కూడా పోర్షన్ చెప్పాను కదా, లైక్ 25% లాగా తీసుకున్నట్లయితే డైట్లో ఎక్కువగా తీసుకోకుండా తక్కువ తీసుకుంటే చాలా మంచిది. ఎస్, డయాబెటీస్ ఎక్కువగా హిస్టరీ చూసుకుంటే అంటే ఫాదర్ నుంచి మదర్ నుంచి హిస్టరీలో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ముందే గుర్తించి వాళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉంటాయి. మనకి ఏంటంటే ఇప్పుడు ఫాదర్కి డయాబెటీస్ ఉందని తెలుసు, అది ఖచ్చితంగా ఫ్యూచర్లో పిల్లలకి రావడం ఒక 50% ఛాన్సెస్ ఉంటుంది. అదే ఫాదర్ అండ్ మదర్కి ఇద్దరికి డయాబెటీస్ ఉందనుకోండి 75 to 90% వస్తుందని మనం అనుకోవచ్చు. సో అది మనకు వస్తుందని తెలిసినప్పుడు మనకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆహారం పద్ధతిలో కానీ రెగ్యులర్గా డైట్ తీసుకోవడము, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయించడము, సెడెంటరీ యాక్టివిటీ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డయాబెటీస్ని అరికట్టడానికి మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం హోమియో కేర్లో ప్రివెంటివ్గా కూడా డయాబెటీస్ రాకుండా కూడా మనం క్యూర్ అనేది చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ హిస్టరీలో ఉందని మనకు తెలిసినప్పుడు ముందే కన్సల్ట్ అవుతే డాక్టర్ దగ్గరికి వాళ్ళు చెప్పే సజెషన్స్ బట్టి ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్, అంటే ఇప్పుడు హోమియోపతి మందులు వాడితే చాలా మందికి కొన్ని అపోహల్ని, హోమియోపతి వాడితే చాలా పథ్యాలు చేయాల్సి ఉంటుంది, చాలా ఫుడ్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అని అంటుంటారు. సో ఇప్పుడు హోమియో కేర్లో ఈ మెడిసిన్స్ తీసుకుంటే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? జనరల్గా ఏంటి అంటే హోమియోపతి వాడితే ఈ ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయాలి అన్నట్టుగా ఏమీ ఉండదు. ఏంటంటే కండిషన్ తగ్గట్టుగా, ఇప్పుడు డయాబెటీస్ ఉంది కాబట్టి స్వీట్నెస్ ఉన్న ఫుడ్ తక్కువ చేసుకోవడం అనేది అది వ్యాధికి సంబంధించిన ఫుడ్ డైట్ మాత్రమే చెప్తాం. అంతేగాని ఈ మెడిసిన్ వేసుకుంటే ఇది ఖచ్చితంగా వాడకుండా ఉండాలి, ఇది తగ్గించాలి అన్నట్టు ఏముండదు. కాకపోతే ఏంటి అంటే మెయిన్గా ఒక 3 మ్యాక్సిమం ఒక 3 ఉంటాయండి డైట్స్లో. మేమేం చెప్తామంటే రా ఆనియన్ తినకూడదు అంటాం. రా ఆనియన్లో ఏంటి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అవన్నీ ఉంటాయి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇన్సులిన్లో బైండింగ్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి కదా, ఆ బాండ్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తోని నార్మల్గా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఉండడం వల్ల అబ్జార్ప్షన్ సరిగా ఉండకపోవడము, అదొకటి. రా ఆనియన్ తీసుకోకపోవడము. ఇంకొకటి ఏంటి అంటే కాఫీ, మెయిన్గా బ్లాక్ కాఫీ తీసుకున్నట్లయితే అదేంటంటే స్టిమ్యులెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. జనరల్గా కాఫీ అనేది స్టిమ్యులెంట్ లాగా యూజ్ చేస్తాము. సో అది కూడా మానేసుకున్నట్టయితే చాలా మంచిది. ఇంకొకటి గార్లిక్, వెల్లుల్లి తక్కువ చేసుకోవడము, తినకుండా ఉంటే చాలా బెటర్. దానివల్ల ఇది మెయిన్గా ఇంతకు మించి వేరే డైట్ ఏమీ ఉండదు హోమియోపతిలో. ఎస్, అంటే దాహం అనేది డయాబెటీస్ పేషెంట్స్ కి ఎక్కువగా వేస్తుంది అంటారు. కొంతమందిలో ఆ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మామూలుగా జనరల్ గా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి? వాటర్ ఇంటేక్ వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఎప్పుడూ కూడా బాడీ అనేది హైడ్రేటెడ్ స్టేట్లో ఉండాలి. ఇంకా డయాబెటీస్ వాళ్ళైతే ఖచ్చితంగా హైడ్రేటెడ్ స్టేట్లో ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి లైక్ కళ్ళు తిరగడం కానీ, లేకపోతే డీహైడ్రేషన్ అయిపోయి పడిపోవడం కానీ, ఇవన్నీ తిమ్మిర్లు రావడం కానీ, ఇవన్నీ రాకపోవడానికి కూడా మనం హార్మోన్స్ లైక్ మెయింటైన్ చేసుకోవాలి అంటే వాటర్ ఇంటేక్ అనేది మినిమం ఒక 3 to 4 లీటర్స్ అయితే పెంచుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఆల్కహాల్ పేషెంట్స్ కి అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు ఇంకా ఇంక్రీజ్ చేస్తుందని తెలుసు. ఒకవైపు మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు, ఆల్కహాల్ కి సంబంధించిన అది ప్రాబ్లం ఉంటుంది, బట్ వాళ్ళకి ఆ టైం అయితే మనసు లాగేస్తూ ఉంటుంది. సో స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాలి అంటారు. సో ఏంటి మెడిసిన్ వేసుకుని అవాయిడ్ చేస్తే ఓకేనా మనకి ఇప్పుడు హోమియో కేర్లో మేము చెప్తాం, వాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా కాజ్ ఆల్కహాల్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, మన బాడీలో లివర్లో యాక్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో ప్యాంక్రియాస్ దగ్గర కూడా యాక్ట్ చేస్తుంది. చెప్పాను కదా, ప్యాంక్రియాస్ నుంచే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. సో క్రానిక్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ అని అంటాం. సో ప్యాంక్రియాస్ నుంచే కదా ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యేది. సో ఖచ్చితంగా ఆల్కహాల్ ఆపేస్తేనే చాలా వరకు మంచిది వాళ్ళకి. దాని బదులు లైక్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ
ఇంకా మెడిటేషన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ యోగా చేసుకుంటున్నట్లయితే అవి అరికట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో ఖచ్చితంగా 100% అవాయిడ్ చేయాలని చెప్తాం. ఎస్, అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉండుంటారు, చాలా ఏళ్ళుగా లాంగ్ స్టాండ్ డయాబెటిక్ అయి ఉంటారు వాళ్ళు. సో డాక్టర్ ఇంకా పెరగడానికి డాక్టర్స్ ఇంకా డోసేజ్ పెంచి ఇన్సులిన్ వరకు పెడుతూ ఉంటారు. సో ఇన్సులిన్ నుంచి పడిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఇన్సులిన్ స్టేజ్ నుంచి టాబ్లెట్ స్టేజ్కి వస్తుందా, ఇర్రివర్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అలాంటి వాళ్ళకి కూడా 100% ఉంది. చాలా వరకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము చూసాము, ఇన్సులిన్ ఒక 10 యూనిట్స్ 15 యూనిట్స్ 20 యూనిట్స్ కూడా వాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మెల్లమెల్లగా ట్యాపరింగ్ చేసుకుంటూ 5 యూనిట్స్కి రావడము, మెల్లమెల్లగా టాబ్లెట్స్ పైనకి వచ్చేసి మన హోమియో మెడిసిన్స్తో పాటు టాబ్లెట్స్ 2 కాంబినేషన్లో తీసుకున్నట్లయితే ఇన్సులిన్ యూనిట్స్ అనేది అరికట్టడానికి చాలా 100% ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్ మొత్తం బాడీ అంతా యాక్ట్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది అంతే. ఏంటంటే అందరికీ ఒక అపోహ అనేది ఉంటుంది, ఇది హోమియోపతి అనేది చాలా లైఫ్ లాంగ్ వాడాలి, చాలా ఎక్కువ కాలం తీసుకుంటే కానీ రిజల్ట్ రావు అని అనుకుంటారు. అదేంటి అంటే హోమియోపతి పైన డిపెండెన్సీ అనేది కాదు. ఇప్పుడు మన బాడీ ఇద్దరు ఇండివిజువల్స్ చూసుకున్నట్టయితే ఒక ఇండివిజువాలిటీకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండొచ్చు, ఒకరికి ఎక్కువగా ఉండొచ్చు. ఎక్కువగా ఉన్న వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళకి కొంచెం మెడిసిన్ అనేది యాక్షన్ అనేది తొందరగా ఉంటుంది. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఆహార పద్ధతులు రెగ్యులర్గా పాటించినట్టయితే వాళ్ళకి 100% రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు డయాబెటీస్ తో పాటు చాలా మందికి బీపీ అని కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ కి హోమియోకేర్ లో మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల ఆ మెడిసిన్స్ కూడా వాడితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? నథింగ్ అండి, అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే టోటల్లీ అలోపతి అండ్ హోమియోపతి ఇస్ డిఫరెంట్ సైన్సెస్. సో దానికి దీనికి ఇప్పుడు అలోపతి చేసుకుంటూ హోమియోపతి వాడాలా వాడొద్దా అనేది అపోహ అందరికీ ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ అనేది అలోపతి దాంతో రియాక్షన్ అనేది 100% జరగదు. సో ఖచ్చితంగా వాడుకోవచ్చు 2 కలిపి. అంటే ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఎలా దాని స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి. మనకు తెలుసు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, వర్క్ పరంగా కొంత ఒత్తిళ్లు ఉండొచ్చు, కొంత యాక్టివిటీ డైలీ బాడీ యాక్టివిటీ కూడా లేకపో ఉండొచ్చు. సో ఎంత డైలీ పర్ డే వాక్ చేయాలా, అలా ఎక్సర్సైజ్ చేయాలా, ఎట్లా దాన్ని మేనేజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ విషయానికి వస్తే స్ట్రెస్ని అరికట్టడానికి మెయిన్గా మనకు చూసుకోవాల్సింది ఏంటంటే మెడిటేషన్ చేయాలి. మినిమం ఒక 15 minutes to 20 minutes రెగ్యులర్గా డైలీ మెడిటేషన్ చేసుకున్నట్లయితే, యోగా చేసుకుంటూ వాకింగ్ అనేది మినిమం ఒక 1 hour అయితే చేసుకోవాలి. మీరు ఒకటేసారి చేసుకున్నా పర్లేదు, మార్నింగ్ 1/2 hour అయినా, నైట్ 1/2 hour అయినా, ఈవినింగ్ అయినా, ఏ టైంలో మీకు ఖాళీగా దొరికినప్పుడైతే అప్పుడు చేసుకుంటే చాలా మంచిది. సో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అనేది కదలిక అనేది వస్తుంది. చెప్పాను కదా, ఫస్ట్ కాజ్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ అన్నాం. సెడెంటరీ లైఫ్ అంటే ఒకటే దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుందని చెప్పాను. సో ఇది ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకున్నట్లయితే మన బాడీకి ఎనర్జీ అనేది డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితేనే ఉత్పత్తి అనేది జరుగుతుంది ఇన్సులిన్. సో అప్పుడు మనము గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వన్స్ వచ్చాక వాళ్ళకి పాపం షుగర్ తినడానికి ఛాన్సెస్ ఉండదు, డాక్టర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తారు. షుగర్ కి బదులుగా బెల్లం తీసుకుంటే మంచిదేనా? వాళ్ళకి అలవాటై ఉంటుంది, ఇప్పుడు బెల్లం తీసుకుంటే పర్వాలేదని అంటుంటారు. అలాగే మార్కెట్లో కొన్ని ఆర్టిఫిషియల్ షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ కూడా దొరుకుతూ ఉండుంటాయి. సో ఒక కాఫీ కానీ టీ కానీ తీసుకునేటప్పుడు వాటిలో యూజ్ చేసుకుంటూ ఉండుంటారు. సో అవి ఎంతవరకు తీసుకుంటే మంచిది? అవి చెప్పాల్సినట్టు అంటే అదైతే 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం బెల్లమే కదా, దాంట్లో షుగర్ ఏమి ఉండదు అని వాళ్ళంతా వాళ్ళే అనుకుని తినేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదనమాట. ఏంటంటే తీసుకున్నా కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అని, అది కాఫీలో వేసుకుంటూ ఉంటారు, లైక్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా. 100% అవి చెప్పండి, అవి రాకుండా ఉన్నట్టు మనం చేసుకుంటూ ఉంటే చాలా వరకు బెటర్గా ఫీల్ అవ్వచ్చు. ఎస్, అంటే ఎన్ని గంటలు డాక్టర్ అంటే పడుకోవాలి అంటే జనరల్గా కూడా చాలా మందికి పడుకోవడం అంటే ఎన్ని అవర్స్ స్లీప్ అని చెప్తూ ఉంటుంటారు, కానీ ఒకవైపు సెల్ ఫోన్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాము. సో నిద్ర పట్టాలి అంటే మెయిన్గా ఏం చేయాలి? మెయిన్గా స్లీప్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ అనేది మనకు డైలీ అదొక బయాలజికల్ క్లాక్ అన్నమాట. ఈ బయాలజికల్ క్లాక్ అనేది నార్మల్గా ఉంటేనే మనకు స్లీప్ ప్యాటర్న్ అనేది నార్మల్గా ఉంటుంది. సో మినిమం ఒక 10 to మినిమం 8 hours స్లీప్ అనేది నార్మల్గా ఉంటే మనకు చాలా మంచిది. సో స్లీప్ రావాలి అంటే మెయిన్గా మనకు యాక్టివిటీ అనేది పెంచుకుంటూ ఉండాలి. యాక్టివిటీ నార్మల్గా ఉంటేనే మనకు స్లీప్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఎస్, అంటే డాక్టర్ అంటే డయాబెటీస్ ని కంప్లీట్ గా కూడా వన్స్ వచ్చాక చాలా మందిలో ఉంటుంటుంది అసలు చచ్చిపోయాం, ఇంక మా లైఫ్ అయిపోయింది కంప్లీట్ గా కూడా, ఇంక లైఫ్ టైం అంతా కూడా మేము యూజ్ చేస్తూనే ఉండాలి, బట్ దీనికంటూ ఎటువంటి సొల్యూషన్ లేదు అంటుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే హోమియో కేర్ లో మన దగ్గర దొరికే మెడిసిన్స్ ఏంటి? జనరల్గా హోమియో కేర్కి వచ్చేసరికి డయాబెటీస్ అనేది అందరికీ అపోహ మాత్రమే. అది ఖచ్చితంగా అది మనకి ఇంకా అది వచ్చిందంటే మనకు అది పోదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే అని అందరికీ అపోహ ఉంటుంది. అది ఖచ్చితంగా అరికట్టడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ GCS అని అంటాం మేము, జెనెటిక్ కాన్స్టిట్యూషన్స్ మినిమం, ఇవి కరెక్ట్గా వాడుతున్నట్టు కోర్స్ అనేది వాడితే అండ్ ఆల్సో డైట్ అనేది రిస్ట్రిక్షన్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకున్నట్లయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మేము ఆల్సో వచ్చే పేషెంట్స్కి డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేస్తాం ఖచ్చితంగా. ఆ డైట్ ఫాలో అవ్వకుంటూ ఇచ్చిన మెడిసిన్ కోర్స్ అనేది కంటిన్యూగా వాడుతున్నట్లయితే 100% రిజల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నేను నైట్ టైం కొంతమంది ఫుడ్స్ మానేయమని చెప్పి అంటారు. సో ఏంటి అంటే దానికి ఏం చేయాలి అంటే నైట్ టైం ఫుడ్ మానేస్తే మంచిదా, ఎట్లా డైట్ తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే నైట్ విషయానికి వస్తే తినే ఫుడ్ పోర్షన్లో లిమిటెడ్గా తీసుకోవాలి. లైక్ మార్నింగ్ ఎక్కువ తినండి, తర్వాత మధ్యాహ్నం కొంచెం లిమిటెడ్గా తీసుకోండి. నైట్ మొత్తానికి కొంచెం మరీ మొత్తం ఫాస్టింగ్ చేసుకున్నా కూడా మనకి కరెక్ట్ కాదు, లిమిటెడ్గా తీసుకోవాలి. 25% ఫుడ్ లాగా తీసుకున్నట్లయితే మంచిది. టోటల్ డేకి ఒక 100%లో మనం ఫుడ్ తీసుకున్నట్లయితే 50% మార్నింగ్ తీసుకోవాలి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది అంటాం, బ్రేక్ అంటే బ్రేకింగ్ మనం ఫాస్ట్ చేయడం, దాన్ని 50% అనేది చేసుకోవాలి. మధ్యాహ్నం ఒక 25%, నైట్ ఒక 25% లాగా తీసుకున్నట్లయితే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు డైట్ విషయంలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా చక్కగా వివరించారు. వన్స్ డయాబెటీస్ వచ్చాక దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి, ఎన్ని గంటలు మన లైఫ్ స్టైల్లో పడుకోవాలి, ఎంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేయాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలో చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం మీకు ఖర్చు.